శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గరుడ పురాణంలోని ప్రేత ముక్తి ఉపాయాలు, ప్రేతం నుంచి ఏ విధంగా ముక్తి పొందాలి, వాటికి సంబంధించినటువంటి ఉపాయాల గురించి తెలుసుకుందాం. గరుత్మంతుడు అడుగుతున్నాడు, హే జగదానందకారక, ఏ దానము లేదా ఏ సత్కర్మ ద్వారా ప్రాణి ప్రేతయోనిలో పడిన విముక్తి చెందగలదు అనే ప్రశ్నను అడుగుతున్నాడు. అందుకు శ్రీ విష్ణు భగవానుడు, గరుత్మంత, నీ లోక కళ్యాణ వాంఛ బహు ప్రశంసనీయం. సమస్త అమంగళాలను నశింపజేయు దానాన్ని గూర్చి వినిపిస్తాను విను. ఒక బంగారు కుండను నిర్మింపజేసి దానిని బ్రహ్మ విష్ణు శివ లోకపాలుల ప్రతిమల మధ్య పెట్టి ఆ దేవతలందరినీ యథావిధిగా పూజించి ఈ కుండపై కూడా ఆ పూజా ద్రవ్యాలను వేస్తుండాలి. పూజానంతరం ఆ కుండను పాలతో నేతితో నింపి సుపాత్రుడైన బ్రాహ్మణునికి దానమిచ్చిన వ్యక్తి ప్రేతయోనిలో పడడు. దహనానికి ముందు చేయవలసిన పనులన్నీ ప్రేతముక్తికై ప్రయత్నాలే. వాటిని ఇప్పటికే తెలుసుకొని ఉన్నావు కదా. ఓ గరుడ, తిలలు నా నుంచి పుట్టినటువంటి, నా స్వేదం నుంచి పుట్టినటువంటి అవి పరమ పవిత్రాలు. అలాగే కుశలు నా రోమాల నుండి ఉద్భవించాయి. కుశలలో బ్రహ్మ, నేను, శివుడు ఉంటాము. బ్రాహ్మణుడు మంత్రము, కుశదర్భలు, అగ్ని, తులసి వీటినెన్ని మార్లు ఉపయోగించినా పాసిపోవడం కానీ వన్నె తగ్గడం కానీ జరగదు. అలాగే విష్ణువాది 6 పుణ్యాదులు కూడా పైన చెప్పినవన్నీ ప్రేత ముక్తిదాయకాలే. ఇవి కాక లవణదానం కూడా ముక్తిదాయకమే. లవణం నా దేహం నుండి పుట్టింది. దాన ధర్మాల మహిమ, ఆతురకాల దాన వైశిష్ట్యం, వైతరణి, గోదాన మహిమ గురించి ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి తెలియదు కానీ పత్తి దానం ఉత్తమ దానం. పత్తి లేదా దూదిని దానం చేయడం వల్ల భువః స్వహ అనగా పృథ్వీ, అంతరిక్షం, స్వర్గం ఈ 3 ప్రసన్నమవుతాయి. బ్రహ్మాది దేవతలంతా ఆనందిస్తారు. ప్రేతాన్ని ఉద్ధరించడానికి దానం గొప్ప సహాయకారి. ఇట్టి మహాదానము ఇచ్చిన దాత చిరకాలం పాటు రుద్రలోకంలో నివసించి మరలా పుడమిపై పుట్టాల్సి వచ్చినప్పుడు రూపసంపన్నుడు, సౌభాగ్యశీలి, వాక్చతురుడు, లక్ష్మీవంతుడు, అప్రతిహత పరాక్రమవంతుడునగు రాజుగా పుడతాడు. మరలా తన సుకృతాల ద్వారా యమలోకాన్ని జయించి స్వర్గలోక నివాసి అవుతాడు. బ్రాహ్మణునికి గోవును, నువ్వులను, భూమిని, స్వర్ణాన్ని దానం చేసి ఆ తరువాత పవిత్ర జీవితాన్ని గడిపిన వారికి జన్మ జన్మార్జిత పాపాలన్నీ దగ్ధమైపోతాయి. రుగ్నావస్థలోనూ సూర్య చంద్ర గ్రహణ సమయాల్లోనూ చేసే దానములకు విశేష ఫలాలుంటాయి. కుటుంబంలో పోష్య వర్గములో ఉన్న రోగులకు స్వస్థతను కోరి దానాలిస్తే ఆ రోగాలు తగ్గడమే కాకుండా దానమిచ్చిన వానికి కూడా పుణ్యలోక ప్రాప్తి ఉంటుంది. పుత్రుడు తన తండ్రి సుఖ సంతోషాలను కోరుకుంటూ సత్పాత్రులైన సద్బ్రాహ్మణులకు చేసే దానాల వల్ల తండ్రి కొడుకులిద్దరి జీవనాలు సుఖమయం అవుతాయి. వికలేంద్రియాలు బాగుపడాలని కోరుకొని ఇచ్చే దానాలు కూడా ఫలిస్తాయి. తన తండ్రి జీవించి ఉన్నంత కాలము ఆయన ఆరోగ్యం కోసం కొడుకు చేసే దానాలు ప్రశస్తమైనవి. అవి తండ్రి కొడుకుల జీవితాలను సంతోషంతో నింపడమే కాకుండా ఆవాహిక ప్రేతాల భోగాలకు పోయి పరలోకాన్ని బాగు చేస్తాయి. మృత్యువు ఆసన్నమైన వాని పేర ప్రతి దశలోనూ కటిక దరిద్రులకు, వికలాంగులకు దానాలిస్తుంటే ఆవాహిక శరీరానికి ప్రీతి కలుగుతుంది. మనిషి పోయిన తర్వాత చేయవలసిన దానాలు ఇదివరకే చెప్పబడ్డాయి కదా. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, సప్తధాన్యాలు, భూమి, గోవు ఇవి క్రమంగా ఒకదానిని మించి మరొకటి పవిత్రాలు. నువ్వులు అందరూ దేవతలను, ఇనుము యమరాజును ప్రసన్నం చేయగలవు. అంటే వాటిని బ్రాహ్మణులకు దానమిస్తే ఆ దేవతలు ఈ దాత పట్ల ప్రసన్నులవుతారని అర్థము. లవణదానం చేసేవారు యమునికి భయపడవలసిన అవసరం లేదు. పత్తిని దానమిచ్చేవారు భూతయోనికి భయపడనక్కరలేదు. గోదానం ఆ దాతను త్రివిధ పాపాల నుండి బయటపడేస్తుంది. స్వర్ణదానం వల్ల స్వర్గసుఖాలు లభిస్తాయి.
భూమి దానమిచ్చినవాడు రాజు కాగలడు. సప్త ధాన్యాలను దానమిచ్చిన వారికి యమదూతలు ప్రసన్నులు కాగలరు. వరాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. విష్ణు భగవానుని నామస్మరణ మాత్రాననే ప్రాణికి పరమగతి ప్రాప్తిస్తుంది. తండ్రి ఆదేశం మేరకు దానాలు చేసే తనయుణ్ణి లోకాలన్నీ ప్రశంసిస్తాయి. మరణాసన్నమైన తండ్రి శరీరాన్ని నేలపై పరుండపెట్టి ఆయన ఎప్పుడో చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకొని ఆయన చివరి క్షణాల్లో ఆ ద్రవ్యాలను దానం చేసిన కొడుకు తన మొత్తం వంశాన్ని ఉద్ధరించగలడు. అతడిచ్చిన దానాలు గయలో పెట్టబడే శ్రాద్ధాల కన్నా ఎక్కువ పుణ్యప్రదాయకాలు. మరణాసన్న సమయంలో తండ్రి ఉన్నప్పుడు ఆయన పేర చేసే దానాలు అన్ని ఆటంకాలను అధిగమించి ఆయన స్వర్గం చేరుకునేలా చేయగలవు. ఈ దానమే అంత్యేష్టి అను పేర ప్రసిద్ధి చెందింది. అశ్వమేధ యాగాలు 16 దీనికి సాటిరావు. దీనిని గావించే ధర్మాత్ముడైన పుత్రుని దేవతలు కూడా పూజించడం జరుగుతుంది. ఇనుము దానం చేసేవాడికి యమధర్మరాజు యొక్క భయంకర రూపం కనిపించదు. ఆయన భయంకరములైన గొడ్డలి, ముసలం, దండం, ఖడ్గం, చురిక వంటి ఆయుధాలను ధరించి ఉంటాడు. ఇవన్నీ ఇనుపవే. అందుచేత ఇనుమును బ్రాహ్మణునికి దానం చేస్తే ఆయన సంతోషిస్తాడు. తండ్రి కోసమే కాక దీర్ఘరోగులైన బంధువుల కోసం కూడా దానాలు చేయాలి. ఓ గరుత్మంతా, ఇది ఎంత ముఖ్యమైనదంటే సామర్థ్యముండి విషయం తెలిసి రోగికి ఉత్తమగతిని కల్పించే దానాలను చేయని పుత్ర, పౌత్ర, బంధు, బాంధవ, మిత్ర, సగోత్రికులు బ్రహ్మహంతకులతో సమానులైన పాపులుగా పరిగణించబడతారు. ఎందుకంటే రోగి స్వయంగా తాను ఏ పుణ్యకార్యము చేయలేడు కదా. మృతి చెందిన వారేమవుతారు అనేది మరొక్కసారి విను. ప్రాణి వెంటనే ఆవాహిక శరీరం గల ప్రేతంగా మారి 1 ఏడాది పూర్తయినాక తన పుణ్యాల లాభాన్ని అనుభవిస్తుంది. ఈ లోకంలో ముఖ్యమైనవి 3 ఉంటాయి గదూ. అగ్నులు, లోకాలు, వేదశక్తులు, దేవతలు, కాలాలు, సందులు, మూలవర్ణాలు, ప్రధాన శక్తులు. అన్నీ త్రివిధాలే. అలాగే మనిషిలో నివసించే త్రిమూర్తులు కూడా. కాళ్ళ నుండి కటిదాకా బ్రహ్మ, నాభి నుండి గొంతు దాకా శ్రీహరి, గొంతు నుండి పైదాకా వ్యక్తావ్యక్త స్వరూపుడైన శివుడు ఉంటాడు. ఓ గరుత్మంతా, నేనే జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్జ శరీరాలలో ప్రాణరూపుడనై నివసిస్తున్నాను. ధర్మ, అధర్మ, సుఖ, దుఃఖ, కృత, అకృత ద్వంద్వాలలో ప్రవర్తించే బుద్ధిని నేనే. ఆ బుద్ధిలో నేనే కూర్చొని వాటి పూర్వకర్మానుసారంగా వాటికి ఫలాన్ని తెప్పించే పనులను చేయిస్తుంటాను. నా వల్లనే ప్రాణి స్వర్గానికో నరకానికో మోక్షానికో పోవడం జరుగుతున్నది. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి ఈ 10 నామాలను రోజు స్మరించేవారు మునులు. వీరు ఈ లోకంలోని స్మరణ వల్ల స్వర్గానికి పోయి అక్కడ కూడా ఈ నామాలను స్మరిస్తూ మరలా ఈ మర్త్యలోకంలో పుట్టినప్పుడు ధనధాన్య సంపన్నులై దయా దాక్షిణ్యాది సద్గుణ పరిపూర్ణులై పుత్ర పౌత్రాభివృద్ధిని గావించి ఆనందంగా 100 ఏళ్ళు జీవిస్తారు. రోగం నుండి ఇక విముక్తి లేదని తెలిసినవారు దానాలు చేయిస్తూ విష్ణు పూజలను జరిపిస్తూ అష్టాక్షరీ మంత్రాన్ని అసలు బాసేదాకా జపిస్తూ ఉంటే మోక్షమును పొందగలరు. ద్వాదశాక్షర మంత్రాన్ని జపించిన అదే ఫలాన్ని అందుకోగలరు. బ్రాహ్మణులు, జలం, భూమి మున్నగు పదార్థాలన్నింటిలోనూ నేనున్నాను కాబట్టి ఓ గరుత్మంత, మనిషి దేని ద్వారా తరింపదలచినా అది నా ద్వారానే జరుగుతుంది. జీవికి తరుణోపాయం నేనే. మనిషి మరణించిన పిమ్మట వైతరిణిని దాటవలసి ఉంటుంది. నిజానికది మంచివారికి హితకారిణి. ఎక్కువ పుణ్యాలు చేసిన వారు తమ పాపలేశాన్ని ఇందులోనే కడిగేసుకుని శుద్ధులై విష్ణులోకానికి పోతారు. గోదానాన్ని మించిన పుణ్యమే లేదు. కపిల గోవును దానమిస్తూ పరమాత్ముణ్ణి ప్రార్థించాలి.